ఈస్ట్ గోదావరి కిచెన్, గోదావరి మామయ్య రుచులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ స్పాంజ్ కేకు ఎంత సులభంగా తయారు చేయొచ్చో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దాన్ని ఒక బౌల్‌లోకి ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. మనము ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చండి. అసలు కష్టపడాల్సిన పని లేదు. బేకరీకి కూడా వెళ్ళరు ఒకసారి గనుక తయారు చేసుకున్నారంటే. కానీ జాగ్రత్తగా మనం ఫాలో అయ్యి చక్కగా వీడియో అంతా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇంకో ఇప్పుడు మనము కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకుందాం. అంటే ఒక టీ స్పూన్. ఆ తర్వాత రీఫండ్ ఆయిల్ మనం ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో 3/4 రీఫండ్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత అదే కప్పుతో చక్కెర ఒక కప్పు తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎలా ఉండాలంటే అసలు చాలా పౌడర్‌లాగా ఉండాల. టాల్కమ్ పౌడర్‌లా తయారవ్వాలి. అలా తయారు చేసుకున్నాక మనము జార్‌లోకి మళ్ళా ఒక 3 గుడ్లను తీసుకొని ఇలా పగలగొట్టి అందులో వేసేయండి. జాగ్రత్తగా ఎయండి. అందులో పెంకులు, గింకులు పడకుండా పైనున్నటువంటి జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి ఆ మెత్తటి పౌడర్‌ని, చక్కెర పౌడర్‌ని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక వెనిల్లా ఎసెన్స్ అవి మార్కెట్‌లో దొరుకుతాయి. మీ అందరికీ తెలిసింది. అది ఒక టీ స్పూను వేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే ఎటువంటి వాసన లేకుండా చక్కటి వాసన వస్తుందనమాట కేకు. అందుకే మనం ఆ ఎసెన్స్ యూజ్ చేస్తాము. వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ అంటే మనం టీ గ్లాస్ తోటి ఒక సగం పాలు తీసుకొని అందులో మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఈ పదార్థం అంతా ఇలా తయారవుతుంది. దీన్నంతా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక కొద్దిగా మైదా పిండి వేసుకుంటూ, ఒకే డైరెక్షన్‌లో కలుపుకుంటూ ఉండాలండి. అసలు ఉండ రాకూడదు. ఓపికగా కనీసం ఒక 10 మినిట్స్ అలా కలపాలి. ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి కేకు చక్కగా వస్తుంది, మృదువుగా వస్తుంది, ఉండలు గట్టదు. ఇవన్నిటి వల్ల మనం ఒకే డైరెక్షన్‌లో కలపమని ఎవరైనా కూడా చెబుతారు. కాబట్టి ఇలా తయారు చేసుకోవాలి. ఇలాగా మన యొక్క పిండి ఇలాగా చూడండి ఎలాగ కారుతుందో అంత పలుచగా ఇదే విధానంలో చేసుకుంటే మనకి కేకు అద్భుతంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని మనం కేక్ వేసుకోనాకి దాంట్లో ఆయిల్ వేసి దాన్ని పూర్తిగా రాయాలండి చేత్తో. మొత్తం అంతా బాగా దానికి అంటేటట్టు ఇలాగ నేను చూపించే విధంగా ఇలాగ మొత్తం ఆయిల్ అంతా రాసి ఇలా పూసుకోవాలి. ఇలా పూసుకున్న దాంట్లో మనము కొద్దిగా మైదా పిండి తీసుకొని మొత్తం అంతా జల్లాలి ఇందులో. జల్లి మొత్తము బౌల్ మొత్తం అంతా అంటేటట్టుగా మనం చేసుకోవాలి. అంతా అంటుకున్నాక అందులో ఒక్క మైదా పిండి ఉండకుండా మొత్తం వంపేసేయాలి. అంటుకున్న వరకు సరిపోతుంది మనకి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కేకు ద చక్కగా వస్తుంది. మాడకుండా ఉంటుంది. అంటుకోకుండా వస్తుందన్నమాట. ఇలా ముట్టుకుంటే మనం ఒక చాకు పెట్టి మెల్లగా తిప్పుకుంటే గనుక మొత్తం కేకు బయటకొచ్చేస్తుంది. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత మనం ఈ పిండినంతా గూడా ఇందులో నేను చూపించిన విధంగా వేసుకుంటా ఉండండి. ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ అంటే ఎయిర్ ఉండకూడదు. కాబట్టి ఇలా వేసుకుంటా వేయాలి. ఎయిర్ ఉండడం వల్ల ఏంటంటే కేక్ సరిగ్గా రాదు. ఇలా మెల్లగా వేసుకొని ఎయిర్ ఫార్మ్ కాకుండా అలాగా లేయర్‌గా వేసుకుంటూ వెళ్ళాలి. మీరొకసారి చేశారంటే మళ్ళా అసలు బేకరీకి వెళ్లి కొనుక్కునే అవసరమే ఉండదండి. అంత టేస్టీగా వస్తుంది. అసలు మనం బేకరీదా? కాదా? అనేది గూడా ఎవరికైనా ఇచ్చినా గూడా బేకరీ నుంచి తెచ్చారా అంటారు తప్ప మీరు తయారు చేశారని కూడా అనరు. అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ. చేయడం కూడా అతి సులభం. ఒకసారి ట్రై చేయండి. ఇలాగ అంతా వేసుకున్నాక దీన్ని మనం ఏం చేయాలంటే ఇలాగ ఊపాలి. ఎందుకో లోపల ఎక్కడన్నా గాలి ఉంటే గనక గాలంతా బయటకొచ్చేస్తుంది. అలా దానివల్ల కేక్ కూడా చక్కగా బాగా వస్తుంది. స్పాంజిలాగా మెత్తగా వస్తుందన్నమాట.
ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ స్టీల్ గిన్నె పట్టేటువంటి ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో ఇసుక వేసి దానిపైన మనటువంటి ఈ గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఒకటి ఉంచి మంట పెట్టి మూత పెట్టి కాసేపు వేడి చేయాలి. బాగా వేడెక్కాక మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి గిన్నెను ఇందులోకి మనం ఇన్సర్ట్ చేయాలి. ఇలాగా అందులో పెట్టాలి. ఇలా పెట్టాక మూత పెట్టి 30-45 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఆ తర్వాత కేక్ రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ ధన్యవాదాలు. అంతేనండి, ఈ రుచికరమైన కేకు తయారైపోయింది. చూడండి, మూత పెట్టాను. మూత తీసి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా తయారైందో. ఆఫ్టర్ 45 మినిట్స్ చూడండి ఎలా ఉందో. ఇలా తయారైపోతుందండి. దాన్ని చక్కగా చాకుతో అలా మెల్లగా